ఎవరు నువ్వు? వాళ్ళని చంపడానికి వచ్చావా, నన్ను కాపాడడానికి వచ్చావా? నన్ను కాపాడడానికి వచ్చుంటే నన్ను కాపాడాల్సిన అవసరం నీకేంటి? అసలు ఎవరు నువ్వు? ప్రపంచాన్ని ఉద్ధరించనీకి నా రెండు చేతులు సరిపోవు, కానీ నా సాటి మనిషి కన్నీళ్లు తుడవనీకి నా చూపుడు వేలు చాలు. మీరు మేడం? ఎస్, నేనే మైసమ్మ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. విత్ యూనిఫామ్ చేయలేని న్యాయాన్ని వితౌట్ యూనిఫామ్ చేస్తున్నా. సరైన చావుకి కారణమైన ఆ నలుగురిని వెంటాడి వేటాడి నరికి చంపిన నేరం చేసేటోడు ఎవ్వడైనా సరే ఆ న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోవచ్చు, కానీ నా న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోలేడు. మేడం, మీరు నాకు తెలిసిన మైసమ్మ కాదు. మిమ్మల్ని ఏదో శక్తి ఆవహించింది. అవును, ఓ మహాశక్తి నన్ను ఆవహించింది. ఆ శక్తి పేరు దుర్గా, కనక దుర్గా, మా అక్క. నమస్తే మాము. ఏంట్లా చూస్తున్నారు? మాము అన్నానా? మా అంటే మాజీ, ము అంటే ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి గారు నమస్తే. ఈరోజు రాజీనామా చేస్తే రేపటికి మాజీయేగా. స్వీట్స్ తీసుకోండి మాము, తీసుకో. థ్యాంక్ యూ. మై ప్లెజర్. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చే ఉంటుంది. ఆల్రెడీ 50 మంది ఎమ్మెల్యేలు నా సైడ్ వచ్చేసారు. ఇంకో 50 మంది గోడ దూకడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీది మైనారిటీ, నాది మెజారిటీ. మీరు పోబోయే సీఎం,
నేను కాబోయే సీఎం. టైం మాము టైం. అసెంబ్లీలో ఓడించి అవమానించి సాగనంపమంటావా లేదా మీకు మీరుగా రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుంటారా? చాయిస్ ఇస్ యువర్స్ మామూరే. మాట్లాడడం అయిందా? ఏ నా గొంతు ఇంకా వినాలనిపిస్తుందా? కాదు కాదు, నీ స్వీట్ మెలడీ వాయిస్ నీకే వినిపించాలని. నీ దగ్గర నాకు సీక్రెట్స్ ఏముంటే చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశాను. అందులో కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలకల్లోలం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపుకు తిప్పుకుంటా నేను సీఎం అయిపోతా. అయిపోయారు నువ్వు. ఎలా ఉంది నీ వాయిస్? స్వీటా హాటా? నీ వాయిస్ అంతా రికార్డ్ చేసింది, నీ రాజకీయ చరిత్ర ఫినిష్ చేసింది ఎవరో తెలుసా? డైనమిక్ ఆఫీసర్ మైసమ్మ. నిన్ను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయమని గవర్నర్కి ఇప్పుడే రికమెండ్ చేస్తాను. ఇక తమరు దయచేయవచ్చు మాజీ హోమ్ మినిస్టర్ గారు. అవునా? అలాగే బావా 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 బావా. ఏం చెప్పాడు? చెప్పాడు రేపు సీఎం గారి పుట్టినరోజు షష్ఠి అంట. ఆ శుభ సందర్భంగా నిన్ను ఈ రోజే డిస్మిస్ చేస్తాడంట. నీ మంత్రి పదవి ఊడిన మరుక్షణమే నిన్ను మక్కిలకి తీసి బొక్కలు వేయడానికి ఆ మైసమ్మ పోలీస్ స్టేషన్ లో కాచు కూర్చుందంట. బావా రేపు నీకు మైసమ్మ చేతిలో సీడీ సిరిగిపోవడం ఖాయం బావు. డ్రైవర్ కారాపు. ఏ ట్యాంక్ బండ్లు దుక్కుతావా? వెనక తిప్పో. పాపలు వెళ్దామా? చెప్తా. మైసమ్మ దగ్గరికి పోని. అంటే ఏంటి? డిజైన్ అని ఒప్పేసుకొని పోలీస్ స్టేషన్ లోకి పోతావా? చాలా మంచి పని చేస్తావా? మంచి పని చేస్తావా? హలో అన్నా సాధన, నమస్తే అన్న. నాగప్ప బయలుదేరండి తొందరగా. నువ్వు వచ్చేసరికి పని పూర్తి చేస్తావునా? రేయ్ బండు తినరా. ఎవరి చేతులు ఎవరి చెట్టు చెరుకుతూ ఇప్పుడు చూస్తాం. ఏంట్రా ఇది? ఏమో అన్నా, నాకు అర్థం కాలేదు. నువ్వు ఫోన్ చేసావు, నువ్వు వచ్చేటప్పటికే ఇలా ఉంది. సార్ నమస్తే సార్. నమస్తే. ఏమైంది? ఎవరో బాంబులేసి అటాక్ చేశారు సార్. మైసమ్మ గారిని పట్టుకుపోయారు. ఇట్లాంటి ఏదో పోలు మనమే కదా చేస్తాం, ఇంకెవరై ఉంటారబ్బా. బావ ఫోను తీసుకో. నాలుగైదు నీది. हेलो खान दादा बात कर रहा हूँ। ఖాన్ భయ్యా బోలో. जल्दी आ जाओ इधर। 5 నిమిషాలు అక్కడే ఉంటాను. Excuse me. Yes. I'm Sub Inspector Ramaswamy. Hello. I want some information. ఓకే. సాంబయ్య ఏసీ కోచ్. నేనే, చెప్పండి. ఓకే. మొన్న 3వ తారీఖు ఏసీ కోచ్లో జరీనా అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. 3వ తారీఖు రన్నింగ్ ట్రైన్లో ఒక అమ్మాయి ఎక్కింది. తెలియక ఏసీ కోచ్లోకి ఎక్కితే తర్వాత స్టేషన్లో S9లోకి మారమని నేనే చెప్పాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. అంటే ఆ అమ్మాయి ట్రైన్ నుంచి పడిపోయిన విషయం కూడా మీకు తెలీదా? తెలియదు సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఓకే. ఇది మా అత్తగారు పెట్టిన ఉంగరం సార్. ఆ అమ్మాయి చేతికి ఉంగరం నీ చేతికి వచ్చింది కానీ ఆ అమ్మాయికి ఏమైందో నీకు తెలీదా? అది ఆ రోజు ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరమ్మా నువ్వు? S9లో ఎక్కాలి సార్. ట్రైన్ కదిలిపోతే ఎక్కేసాను. ఇందులో ఎక్కకూడదమ్మా, ఇది ఏసీ కోచ్, పైన వేస్తారు. అయ్యో ఇప్పుడు ఎలా సార్? నెక్స్ట్ స్టేషన్లో దిగి మారిపో. పిలిచారా సార్? థ్యాంక్ యూ సార్. ఏమా స్టేషన్ రావడానికి టైం పడుతుంది, లోపలికి కూర్చో. పర్వాలేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. భలే దానివమ్మా, చెల్లెలాంటి దానివి. ఊపే ఖాళీగా ఉంది, కూర్చో. అలాగే సార్. ఇందులో కూర్చోమ్మా, ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్. ఎంజాయ్ యువర్ సార్.
అన్యాయంగా చంపేశారు కదా నా కొడుకు. నేనేం చేయలేదు సార్, నాకు అసలు తెలియదు సార్. పెట్టండి సార్. స్వామి స్వామి స్టాప్ ఇట్.